చరిత్రలో ఎన్నో అద్భుతమైన కట్టడాలున్నాయి, కానీ ఒడిస్సా తీరంలో ఉన్న కొనార్క్ సూర్య దేవాలయం మిస్ట్రీ మాత్రం వాటన్నింటికంటే చాలా భిన్నమైంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, రాళ్లతో దాచిపెట్టిన ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం. అసలా రాళ్ల వెనక ఎలాంటి సైన్స్ దాగి ఉందో ఈరోజు మనం నేరుగా తెలుసుకుందాం. ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, 1903వ సంవత్సరం జే.ఏ. బర్డన్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఒక విచిత్రమైన ఆదేశం జారీ చేశాడు. అప్పటికే దాదాపు 800 ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఈ అద్భుతమైన గర్భగుడిని లక్షల టన్నుల ఇసుకతో పూర్తిగా నింపేసి శాశ్వతంగా సీల్ చేయాలని ఆయన ఆదేశించాడు. అసలు ఆయన ఆ గుడిలోపల ఏ భయంకరమైన లేదా అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఉంటాడు? దాన్ని ఎందుకు ఇసుకతో సమాధి చేయాల్సొచ్చింది? ఇవి ఇప్పటికీ మనల్ని వెంటాడే ప్రశ్నలే. 16వ శతాబ్దంలో ఈ గుడికి యూరోపియన్ నావికుల మధ్య ఒక భయంకరమైన పేరుండేది. ది బ్లాక్ పగోడా లేదా నల్లటి గోపురం అని పిలిచేవారు. ఎందుకంటే ఈ గుడిమీదుగా వెళ్లే పడవలలోని దిక్సూచీలు అకస్మాత్తుగా పనిచేయడం మానేసేవి. అంతేకాదు, తమ ఇనుప పడవలను ఏదో అదృశ్య శక్తి బలంగా లాగి సముద్రంలో ముంచేస్తోందని ఆనాటి పోర్చుగీసు నావికులు బలంగా నమ్మేవారు. ఇదంతా వింటుంటే ఏదో మిస్టరీ సినిమా చూస్తున్నట్లుంది కదూ. అయితే అసలు ఈ అద్భుత కట్టడం ఎలా మొదలైంది అనే దానిపై రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి. పౌరాణికంగా చూస్తే శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన కుష్ఠువ్యాధిని నయం చేసినందుకు కృతజ్ఞతగా సూర్యదేవుడికి ఈ గుడిని నిర్మించాడని ఒక నమ్మకముంది. కాని మనం చారిత్రక ఆధారాలను గమనిస్తే 13వ శతాబ్దంలో తూర్పు గంగవంశానికి చెందిన గొప్ప రాజు లాంగుల నరసింహదేవ ప్రథముడు 1238 నుంచి 1264 మధ్యకాలంలో ఈ భారీ నిర్మాణాన్ని స్వయంగా చేపట్టాడని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. 12 ఈ చిన్న సంఖ్య కోణార్క్ చరిత్రలో చాలా పెద్ద పాత్ర పోషించింది. ఆ ప్రాజెక్ట్ స్థాయి ఎంత పెద్దదో మనకు అర్థం కావాలంటే ఈ అంకె గురించి తెలుసుకోవాలి. నరసింహదేవ ప్రథముడు ఈ గుడి నిర్మాణం కోసం తన రాజ్యానికి వచ్చే ఏకంగా 12 సంవత్సరాల మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేశాడు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 1200 మంది అత్యంత నైపుణ్యం కలిగిన వాస్తుశిల్పులు సరిగ్గా 12 సంవత్సరాల పాటు రాత్రింబవళ్లు కష్టపడి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇప్పుడు మనం ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత పెద్ద నిర్మాణంలో అసలు సున్నం లేదా సిమెంట్ అనేదే వాడలేదు. మరి రాళ్లు ఎలా నిలబడ్డాయి? దానికి వాడిన టెక్నాలజీనే ఇంటర్లాకింగ్ విధానం. రాళ్లను పటిష్టంగా కలపడానికి మందపాటి ఇనుప పలకలు, క్లాంప్స్ను వాడారు. ఇది సముద్రపు ఉప్పుగాలిని, భారీ భూకంపాలను సైతం తట్టుకునేలా చేసింది. ఇక అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే, ఆ గుడి గోపురంపైన ఏకంగా 52 టన్నుల బరువున్న ఒక భారీ అయస్కాంతాన్ని అమర్చారు. ఆ భారీ అయస్కాంతం వల్లే గర్భగుడిలో ఒక ఊహించని అద్భుతం సాధ్యమైంది. ప్రాచీన గ్రంథాలు మరియు నాటి ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం గర్భగుడిలో ఉండే 8 లోహాలతో చేసిన సూర్యభగవానుని ప్రధాన విగ్రహం నేలను లేదా పైకప్పును తాకకుండా గాలిలో అలా తేలుతూ ఉండేదట. వినడానికి అచ్చమేదో గారడీలాగా, మాయాజాలంలాగా అనిపిస్తుంది కదూ. కాని దీని వెనుక ఉన్నది మాయ కాదు. ఇది 100% పక్కా భౌతిక శాస్త్రం. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు ఇదొక సజీవ సాక్ష్యం. గుడి గోపురంపైన ఉన్న 52 టన్నుల భారీ అయస్కాంతానికి ఖచ్చితమైన సమతుల్యత సాధించేలా కింద భాగంలో భారీ ఇనుప పలకలను అమర్చారు. ఈ రెండింటి మధ్య ఏర్పడిన పటిష్టమైన యాంటీమాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే ఆ విగ్రహం గురుత్వాకర్షణ శక్తిని జయించి గాలిలో అలా స్థిరంగా నిలిచిపోయింది. కాని ఇంతటి అద్భుతమైన నిర్మాణానికి ముగింపు మాత్రం ఒక కన్నీటి గాథతో ముడిపడి ఉంది. గుడి పైభాగంలో ఆ ప్రధాన అయస్కాంతాన్ని సమతుల్యం చేయడంలో 1200 మంది శిల్పులు విఫలమయ్యారు. రేపు ఉదయానికల్లా అది పూర్తి కాకపోతే ఆ 1200 మంది తలలు నరికేస్తానని రాజు కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు. అప్పుడే ప్రధాన శిల్పి బిషుమహారాణా కొడుకైన 12 ఏళ్ల ధర్మపదుడు అక్కడికి వచ్చి ఆ అయస్కాంత పజిల్ను చాలా సునాయాసంగా పరిష్కరించాడు. అయితే ఎంతోమంది అనుభవజ్ఞులు చెయ్యలేని పని ఒక చిన్న పిల్లాడు చేశాడని రాజుకు తెలిస్తే శిల్పుల ప్రాణాలకు ముప్పు అని భావించిన ఆ బాలుడు పైనుంచి సముద్రంలో దూకి తన ప్రాణాలను బలిదానం చేశాడు.
ఆ విషాదాన్నే పక్కన పెట్టి మనం గుడి బయటి భాగంలో ఉన్న నిర్మాణ కౌశలాన్ని గమనిస్తే మొత్తం గుడిని సూర్యదేవుని భారీ రథమాకారంలో అత్యద్భుతంగా చెక్కారు. ఈ రథానికి ఇరువైపులా ఉన్న 24 చక్రాలు మన సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీక. ఇవి కేవలం అలంకారం కోసం చెక్కిన చక్రాలు కావు సుమా. ఈ చక్రాలలోని 8 పెద్ద ఆకులు 3 గంటల సమయాన్ని చూపిస్తే, వాటి మధ్య ఉన్న చిన్న ఖాళీలు ఖచ్చితంగా 3 నిమిషాల సమయాన్ని చూపిస్తాయి. సూర్యుని నీడ ఆధారంగా పనిచేసే ఈ ఖగోళ గడియారాలు ప్రాచీనకారపు టెక్నాలజీకి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే 1666లో ఐజాక్ న్యూటన్ ఒక పట్టకం ద్వారా సూర్యకాంతిలో 7 రంగులుంటాయని ప్రపంచానికి తొలిసారిగా నిరూపించాడు అని ఆధునిక సైన్స్ చెప్తోంది. కాని దానికి 400 ఏళ్ల క్రితమే 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోణార్క్ గుడికి ముందు వైపున్న 7 గుర్రాలు సూర్యరశ్మిలోని 7 రంగులకు ప్రతీకగా స్పష్టంగా చెక్కబడ్డాయి. అంటే కాంతి వర్ణపటం గురించిన జ్ఞానం మనవాళ్లకు ఆనాడే చాలా స్పష్టంగా ఉందన్నమాట. అద్భుతంగా సాగుతున్న ఈ కోణార్క్ ప్రయాణంలో పతనం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ముందుగా చెప్పుకున్నట్టు తమ పడవలను కాపాడుకోవడానికి పోర్చుగీసు నావికులు ఆ గుడిపైనున్న 52 టన్నుల అయస్కాంతాన్ని దొంగిలించారు. ప్రధాన అయస్కాంతం లేకపోవడంతో గుడి సమతుల్యత దెబ్బతిని పైకప్పు కూలడం మొదలైంది. ఆ తర్వాత 1568లో కాలాపహాడ్ చేసిన దాడితో ఈ కట్టడం మరింత దెబ్బతింది. నెమ్మదిగా ఇదంతా దట్టమైన అడవిలో కలిసిపోయి శిథిలావస్థకు చేరింది. మళ్లీ 1837లో జేమ్స్ ఫర్గ్యూసన్ అనే చరిత్రకారుడు దీనిని తిరిగి కనుగొనే వరకు ఇది ప్రపంచం దృష్టికి రాలేదు. కాలాపహాడ్ దాడుల సమయంలో ఒక కీలకమైన సంఘటన జరిగింది. గుడి పవిత్రతను కాపాడేందుకు అప్పటి పూజారులు ఒక సాహసోపేతమైన పనిచేశారు. గర్భగుడిలో గాలిలో తేలుతున్న ఆ ప్రధాన సూర్య విగ్రహాన్ని పక్కకు తీసి శత్రువుల కంటపడకుండా ఇసుక కింద దాచిపెట్టారు. ఆ తర్వాత అత్యంత రహస్యంగా దాన్ని పూరీకి తరలించారు. ప్రధాన దేవుడే లేకపోవడంతో ఆ గుడి ప్రాముఖ్యత కోల్పోయి పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. అలా ఎన్నో దశాబ్దాల నిశ్శబ్దం తర్వాత ఇప్పుడొక ఊహించని మలుపు చోటు చేసుకుంది. 1903లో బ్రిటీష్వారు సీల్ చేసిన ఆ గర్భగుడిలోని లక్షల టన్నుల ఇసుక ఇప్పుడు నెమ్మదిగా కిందికి కుంగిపోవడం మొదలైంది. నివేదికల ప్రకారం ఆ ఇసుక ఏకంగా 13.5 మీటర్ల వరకు కిందకు స్థిరపడింది. ఇదే ఇప్పుడు ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలను మళ్లీ ఆ మూసి ఉన్న తలుపుల వైపు ఆసక్తిగా చూసేలా చేస్తోంది. ఈ పరిణామాలతో మనమిప్పుడు ప్రాజెక్ట్ 2025 అన్లాకింగ్ కోనార్క్ అనే అత్యంత ఆసక్తికరమైన దశకు చేరుకున్నాం. భారత ప్రభుత్వం మరియు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI కలిసి ఐఐటి మద్రాస్ సహాయంతో ఒక అద్భుతమైన ఆపరేషన్ చేపట్టాయి. 800 ఏళ్ల నాటి ఆ సున్నితమైన గోడలకు చిన్న రంధ్రాలు చేసి మైక్రోకెమెరాలను లోపలికి పంపిస్తున్నారు. ఎలాంటి నష్టం కలగకుండా ఇసుకను సురక్షితంగా బయటకు తీయడానికి ఒక ఖచ్చితమైన వ్యూహాన్ని రచిస్తున్నారు. సో ముగింపుగా ఒకే ఒక ప్రశ్న. 123 సంవత్సరాలుగా చిమ్మ చీకట్లో లక్షల టన్నుల ఇసుక కింద భద్రంగా దాగి ఉన్న ఆ గర్భగుడిలో ఇంకెలాంటి రహస్యాలు మనకోసం ఎదురుచూస్తున్నాయో? కోణార్క్ తలుపులు మళ్లీ తెరుచుకున్నప్పుడు ప్రాచీన భారతదేశపు ఇంకెంత గొప్ప శాస్త్రీయ ఖగోళ విజ్ఞానం బయటపడుతుందో మనం వేచి చూడాల్సిందే. భవిష్యత్తులో ఈ గుడి ఇంకెన్ని అద్భుతాలను ప్రపంచం ముందుకు తీసుకువస్తుందో కదూ.